మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని అనుగ్రహం పొందుటకే నేను వచ్చాను కాబట్టి దేవుడు ప్రతి శాపమును కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు. కానీ నా నోటి మాట చేత, నా ఆలోచన చేత శాపమును కొని తెచ్చుకోకూడదు, వచ్చిన ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకోకూడదు. కొందరు ఉంటారు కావాలని కోరి 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 కొరివితో తలగొక్కున్నట్టు, అర్థమైందా? లేనిపోని అక్కర్లేని తద్దినాలను నెత్తి మీద పెట్టుకుంటారు. లేనిపోని తద్దినాలను నెత్తి మీద పెట్టుకుంటారు. మీకు అర్థమైందా? కాబట్టి రాత్రి దేవుడు చెప్పే మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదే హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనం కిందకు వచ్చేస్తా, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. కొంతమంది వాక్యం వింటారు, ఇక్కడ దేవుని మాటలు వింటారు, వాటి అర్థం మనసుకు హత్తుకుంటుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ పంచుకోరు. కాబట్టి ఏమవుతుందంటే విన్న మాటలు మర్చిపోతారు. విన్న మాటలు గుర్తుండాలంటే ఈరోజు పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఈ మాటలు ఏముంది, ఏ సత్యం ఉందని చెప్పి మీకు బాగా తెలిసిన వాళ్ళు, అవసరమైతే భర్తలతోనో, పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో, పక్కింటి వారితోనో, స్నేహితులతోనో, లేదా మరిగేలా తిరిగి పాస్టర్ గారితో మీరు మాట్లాడితే ఆ మాటలు మీ మనసులో గుర్తుంటాయి. మీ పొందుకోవాల్సిన ఆశీర్వాదం శాపంగా మారకుండా ఉండాలి అన్న, కోరి కోరి శాపం కొని తెచ్చుకోకుండా ఉండాలి అంటే మొదట చేయవలసిన మాట ఏంటంటే, నీవు దేవుని ధర్మశాస్త్రం గుర్తుంచుకోవాలి.